ఇమాన్యుయల్ భరణి గారిని మోసం చేశాడా లేదా? ఓన్లీ నేను రెండు పాయింట్లు చెప్తా. ఎలిమినేషన్కి కారణం ఇమాన్యుయలా కాదా? పవర్ అస్త్రా యూజ్ చేయకపోవడం వల్ల. ఓకేనా? ఎప్పుడైతే దివ్య అనే క్యారెక్టర్ వైల్డ్ కార్డ్గా బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి వీళ్ళ బాండింగ్స్ అన్ని బద్దలైపోయినాయి. ఓకేనా? ఫస్ట్ ఇమాన్యుయల్ భరణి తనూజ ఎంత బాండింగ్ వెళ్తే క్యూట్ బాండింగ్ సూపర్గా ఉండేది. మామయ్య నాన్న అల్లుడు. ఓకేనా? బాండింగ్ బద్దలు కొట్టేసింది. ఎప్పుడైతే దివ్య వచ్చి 1 to 8 పొజిషన్ వీళ్ళకి ఇచ్చిందో, పొజిషన్ నెంబర్ 1 భరణి గారు, పొజిషన్ నెంబర్ 2 ఇమాన్యుయల్ ఇచ్చింది. అప్పుడు ఇమాన్యుయల్ మైండ్లో పురుగు తిరిగింది. ఓకేనా? భరణి గారు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు, నేను సెకండ్ పొజిషన్లో ఉన్నాను. అప్పటి నుంచి ఆయన టార్గెట్ చేసేసాడు, ఆయన్ని అండ్ తనూజ గారిని. వాళ్ళిద్దరితో బాండింగ్ అనేది సరిగా ఉండట్లేదు. మీరు గమనించారంటే ఫస్ట్ 1-2 వీక్స్లో ఉన్నంత బాండింగ్ లేదు. తనూజ గురించి బ్యాక్ సైడ్ మాట్లాడుతున్నాడు. మొన్న లిటరల్లీ నిద్రపోయేటప్పుడు తనూజ నాకు నిద్ర వస్తుంది ఇమాన్యుయల్ అరవద్దు అంటే, ఎర్లీ మార్నింగ్ నీకు నచ్చిన వాళ్ళ మీ బాండింగ్లు పోతాయని వాళ్ళతో ఏం మాట్లాడవు, నేను నాతో బాండింగ్ లేదు కాబట్టి నా మీద అరిచేస్తువు రెక్కేస్తువు అని అన్నాడు. ఎక్కువ బాండింగ్ ఉంది నీతోటే, నువ్వే ఇప్పుడు అనేకమైన బాండింగ్లు పెట్టుకుని ఆమెను దూరం పెట్టేసావు. ఓకేనా? సరే, భరణి గారి విషయం మాట్లాడుకుంటే ఆయనకి నెంబర్ 1 పొజిషన్ ఇప్పించిన కానీ మీకు కన్నింగ్ గేమ్ స్టార్ట్ అయ్యేది నీలో. ఓకేనా? అప్పటి నుంచి నువ్వు డిఫరెంట్గా అయిపోయావు, ఇది మాత్రం నిజం. అప్పటి నుంచి ఓకే, ఫస్ట్లో ఏం చెప్పావు అన్నా, నీకు ఏదన్నా ఆపద వచ్చినా కానీ నేను ఉంటాను అన్నా అని చెప్పావు ఫస్ట్ 1-2 వీక్స్లో. ఎప్పుడైతే దివ్య అనే క్యారెక్టర్ వచ్చి ఆయన్ని నెంబర్ 1లో పెట్టిందో నీలో పురుగు స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చేసి ఇంకా ఆయన గేమ్ డల్ అయిపోయిందో అప్పుడు నీకు అర్థమైపోయింది భరణి గారి గేమ్ డల్ అయిపోయిందని. నువ్వు రాముని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నావు కదా నెక్స్ట్ వీక్లో. ఓకేనా? మరి భరణి గారికి అండ్ రాముకి పవర్ అస్త్రా యూజ్ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎవరికి యూజ్ చేయాలా? అప్పటికి పాపం భరణి గారు అడిగారు నేను, ఇమాన్యుయల్ నేను చివరి పొజిషన్లో ఉంటే నాకు యూజ్ చెయ్యి అని. నిజంగా అడిగాడయ్యా పాపమ్మ. తప్పు చేయి ఉండొచ్చు, నీ ఫ్రెండ్ తప్పు చేశాడైనా కానీ ఫ్రెండ్కి తప్పు అని చెప్పేవాడు నిజమైన ఫ్రెండ్. ఓకేనా? ఇమాన్యుయల్ వాళ్ళ మావయ్యని అయితే నిజంగా కాటేసాడు, గట్టి కాటే వేసాడు. లేకపోతే భరణి గారు ఈరోజు హౌస్లో ఉండేవాడు. నువ్వు హెల్ప్ చేస్తా అని చెప్పి హెల్ప్ చేయలేదు. పవర్ అస్త్రా ఎవరికి యూజ్ అసలు నీకు అర్థమవుతుందా? రాము గేమ్ బాగా ఆడాడు, అతనికి పవర్ అస్త్రా అవసరం లేదు. ఇమాన్యుయల్ భరణి గారు గేమ్ బాగా ఆడలేదు అన్నావు. అలాంటప్పుడు ఇమాన్యుయల్ నువ్వు ఎవరికి యూజ్ చేయాలా? నువ్వు పవర్ అస్త్రా యూజ్ చేసేటప్పుడు చెప్పిన మాటలు కూడా ఇవే కదా, భరణి గారు ఈ వీక్ డల్ అయిపోయారు అందుకు, ఆ తర్వాత రాము బాగా ఆడాడు అదేం చెప్పావు. అప్పుడు డల్ అయిపోయిన అతనికి నువ్వు పవర్ అస్త్రా యూజ్ చేస్తావా, లేకపోతే బాగా గేమ్ ఆడే అతనికి యూజ్ చేస్తావా? లిటరలీ ఆయనకి కాటేయాలనుకున్నావు, వేసావు. ఓకేనా? తనూజ విషయంలో కూడా లడ్డు ఇదే చెప్తున్నా. నువ్వేదన్నా చెప్పాలి అనుకుంటే ఫేస్ మీద చెప్పే అంత లేదు, వెనక సైడ్ మాట్లాడతావు. ఇది మాత్రం నిజం. ఇమాన్యుయల్ మాత్రం తనూజ అండ్ భరణి విషయంలో గట్టిగా కాటేయడానికి రెడీగా ఉన్నాడని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తే, ఈ 2 విషయాలు నిజమే అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన బీబీ తెలుగు ఇమాన్యుయల్ కాటేసాడా లేదో కింద కామెంట్ సెక్షన్లో మాత్రం నాకు తెలపండి.